అసలు ముస్లింలు ఇస్లాం ధర్మం ప్రకారం న్యూ ఇయర్ జరుపుకోవచ్చా? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ రాగానే ఒక ప్రశ్న వస్తుంది. ముస్లిం న్యూ ఇయర్‌లు జరుపుకోవచ్చా? కేకులు మరియు పార్టీలు సెలబ్రేట్ చేసుకోవచ్చా? ఈ వీడియోలో ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా స్పష్టంగా తెలుసుకుందాం. అసలు న్యూ ఇయర్ అంటే ఏమిటి? ముందుగా తెలుసుకోవాల్సిందేమిటంటే జనవరి 1న న్యూ ఇయర్ అని అంటారు. ఇది ఇస్లామిక్ క్యాలెండర్ కాదు. మన ప్రవక్త ముహమ్మద్ స్వల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో కూడా లేదు. ఇది గ్రిగోరియన్ క్యాలెండర్ ఆధారంగా వచ్చిన రోజు. ఇస్లాంలో మన క్యాలెండర్ హిజ్రత్ ఆధారంగా ఉంటుంది. అంటే న్యూ ఇయర్‌కి ఇస్లాంతో ప్రత్యేక సంబంధం కూడా లేదు. అసలు ఇస్లాంలో పండగలు ఎన్ని? ప్రవక్త ముహమ్మద్ స్వల్లల్లాహు అలైహి వసల్లం గారు స్పష్టంగా చెప్పారు. అల్లాహ్ మీకు 2 పండగలు ఇచ్చాడు. ఒకటి ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ. ఈద్ ఉల్ అదా అంటే బక్రీద్. ఇస్లాంలో కేవలం 2 పండుగలు మాత్రమే ఉన్నాయి. న్యూ ఇయర్ ఇస్లామిక్ పండుగ కాదు. ఇతరుల పండుగను అనుసరించవచ్చా? ప్రవక్త ముహమ్మద్ స్వల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. ఎవరు ఏ ఖౌమ్‌ను అనుసరిస్తారో వారు వారిలో ఒకరే. అంటే ఇతరుల మతాల ప్రత్యేక పండుగలు, వారి సెలబ్రేషన్స్ విధానాలు, వాటిని అనుసరించడం ఇస్లాంలో అనుమతించబడదు. కొంతమంది ఇలా అంటారు, మేము పాటించడం లేదు, జస్ట్ ఎంజాయ్ చేస్తున్నామని. ఒక రోజును ప్రత్యేకంగా భావించి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవటం మరియు పార్టీలు చేయడం ఆ పండుగకు మద్దతిచ్చినట్టే. ముస్లింగా మనం చేయాల్సింది పార్టీలు కాదు, సెలబ్రేషన్స్ కాదు. చేయాల్సింది తోబా, దువా, నమాజ్, ఖురాన్. కొత్త సంవత్సరం అంటే పాపాలు పెంచుకోవటం కాదు, మన ఈమాన్ను పెంచుకోవటం. అల్లాహ్‌ను సంతోషపెట్టడమే నిజమైన విజయం. నాకు తెలిసి అల్లాహ్‌ను సంతోషపెట్టడమే నిజమైన విజయం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు వమగ్ఫిరహ్.